మనం గత కొన్ని రోజుల నుంచి సంకల్ప శక్తి అన్న అంశం మీద మాట్లాడుకుంటున్నాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఇవాళ దానికి సంబంధించి. ఏ డౌట్స్ ఉన్నా ఈ సెషన్ అంతా డౌట్స్ అండ్ క్లారిఫై. విన్నాం కదా, ఏం అర్థమైంది అనేది మీకు వచ్చిన డౌట్లను బట్టి తెలుస్తుంది. దాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. మిమ్మల్ని చూస్తే ఎవరు క్వశ్చన్ అడిగేటట్లు లేరు. పోనీ నేనే క్వశ్చన్లు అడుగుతాను, ఓకేనా? సంకల్ప శక్తిలో అసలు సంకల్ప శక్తి అంటే ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇంకా వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి. ఇంకా విశ్వంలోకి ఒక థాట్ని రిలీజ్ చేయడం, గట్టిగా చప్పట్లు కొడదాం. మనం అనుకున్న దాన్ని దేన్నైనా సృష్టించగలిగే శక్తి, గట్టిగా చప్పట్లు కొడదాం సార్కి. దేన్నైనా సరే సృష్టించగలిగే శక్తి సంకల్ప శక్తి. వెరీ గుడ్ మేడం, అసలు కరెక్ట్ క్వశ్చన్ దొరికింది. ఇప్పుడు సంకల్ప శక్తి అనేది ఉంటే ప్రారంభ కర్మ వచ్చి మన ప్రారంభ కర్మ ఉందంటున్నారు. కొంతమంది ఏమో సంకల్పాలు పెట్టుకోవద్దు, మొత్తం ప్రారంభ కర్మనే నిర్ణయిస్తుందని చెప్తున్నారు. మరి ఎట్లా తొలగించుకోవాలి, దీన్ని ఎట్లా బయటపడాలా? అంతేనా? ఇంకా ఏమన్నా ఉందా చెప్పండి, ఇంకా చెప్పండి. మీకు డౌట్ ఏమైనా ఉంటే ఇంకా చెప్పండి క్లియర్గా. అవును, వండర్ఫుల్. ఆల్రెడీ జాబ్లో వచ్చిన డబ్బులన్నీ ఈఎంఐలకు కడితే నేను ఎట్లా బతకాలి అని అడుగుతుంది. ఇంకా లేదు, కొత్తగా ఛాన్సే లేదా అని మేడం డౌటు. వెరీ గుడ్, ఫుల్ డౌట్, కరెక్ట్ అడిగింది డౌటు. ఈరోజు మీకు క్లారిటీ ఇచ్చే తిరుగుతాను. ప్రతి ఒక్కరికి ఇదే డౌటు. అంతా ప్రారంభ కర్మ ఉన్నప్పుడు ఫిక్స్ అయింది అన్నట్టు. ఇంకా దాని ప్రకారమే జరగాల. ఇంకా సంకల్ప శక్తి ఎక్కడిది? నేను కొత్తగా కోరుకోవడానికి అవకాశం ఏముంది? ఎందుకంటే ఆడు ఆల్రెడీ ప్రారంభం పోయిన జన్మ యొక్క రిజల్ట్ అనుభవించినప్పుడు కొత్తగా ఛాన్స్ లేదు. ఇంకా ఫిక్స్డ్, ఈ లైఫ్ అంతా ఫిక్స్డ్, ఆడు రాసుకొని ఉంటుంది అని చెప్తారు సగం సగం అర్థం చేసుకున్న వ్యక్తులు. మీకు నేను సరి అయిన ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు చెప్పిన ఉదాహరణనే. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను ఒక 10 లక్షల లోన్ తీసుకున్నాను. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 10 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాంకు వారికి ఎంత అప్పు? 10 లక్షలు. మరి ఇప్పుడు నేను ఆ లోన్ను నాకు ఎట్లా ఇస్తాడు? ఎందుకు ఇచ్చిండు లోను? ఊరికే ఇచ్చిండా? నేను చేసే పనిని బట్టి ఈ వ్యక్తి ఈ లోన్ను తీర్చగలడు కాబట్టి లోన్ ఇచ్చిండు. ఓకే, మన కర్మ కూడా అదే. మన పట్ల మన అకౌంట్లో ఉన్న లోను. ఓకే, రైట్. ఇప్పుడు మరి బ్యాంకు 10 లక్షల్ని నాకు నెలనాడు నాకు 50,000 జీతం వస్తుంది. ఉన్న 50,000ను బ్యాంకు తీసుకుంటుందా? తీసుకోదా? ఎందుకు తీసుకోదు? తీసుకోవచ్చుగా. 50,000 తీసుకుంటే తొందర అయిపోతుంది కదా. ఇక్కడ ఒక లెక్క ఉంటుంది. ఎందుకంటే మీరైనా బాగా ఆలోచించండి. ఒకవేళ బ్యాంక్ అయినా కనుక, బ్యాంక్ మేనేజర్ కనుక 50,000 వచ్చినాయి మొత్తం తీసేసుకుందామంటే, సరే ఫస్ట్ నెల 50,000 వచ్చి తీసుకున్నాడు. మరి ఆ 1 మంత్ నెక్స్ట్ 50,000 రూపాయలు రావాలంటే 1 మంత్ నేను జీవించాలి కదా. నాకు ఇల్లు ఉండాలా, కారు ఉండాలా, ఫుడ్ ఉండాలన్నా, బట్ట ఉండాలన్నా, అవి ఉంటేనే కదా నేను జాబ్కి వెళ్ళేది. మళ్ళీ నెక్స్ట్ 50,000 సంపాదించేది. అంటే అందుకే బ్యాంక్ ఆయన ఏమర్థం చేసుకుంటాడంటే, నీ 50,000లోంచి ఓన్లీ 10,000 నాకు ఇయ్యి. ఎన్ని వేలు? ఇంకా చెప్పాలంటే 5,000 ఇవ్వు. 45,000 నువ్వు నీ తిండికి, నీ ఎంటర్టైన్మెంట్కి, చదువుకోవడానికి, నీ జ్ఞానం పెంచుకోవడానికి ఖర్చు పెట్టుకో. తద్వారా నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తావు. అప్పుడు నా నెలకి ఇస్తూ ఈజీగా కడతావు. చెప్పండి, 5% మాత్రమే మనకు వచ్చిన ఇన్కంలో మనం ఈఎంఐలు కట్టాలా. బ్యాంక్ వాళ్ళు అందుకే అట్లా ప్లాన్ చేసుకుంటారు. లేకపోతే వాళ్ళప్పుడు మనం కట్టలేం. ఇప్పుడు సేమ్ కర్మ సిద్ధాంతం కూడా ఎట్లా చేస్తా పోయిన జన్మల్లో ఉన్న కర్మ మొత్తం ఒక జన్మల్లోనే కట్టమని చెప్పదు. చెప్తే దాన్ని మొత్తం సంచిత కర్మ అంటారు. మీకు ఇంకా అప్పుడు స్వేచ్ఛ లేకుంటుంది. మీరు అప్పులు తీర్చడానికనే ఉండాలా. అప్పులు తీర్చాలంటే ఫస్ట్ సంపాదించాలి కదా. సంపాదించాలంటే మీరు తినాలి కదా. తినాలంటే మీకు డబ్బు మిగలాలి కదా. అందుకే ఏం చేస్తారంటే, పోయిన జన్మ కర్మలను తీర్చుకునే పర్సంటేజు 5% వస్తవి. మిగిలినంతా మీకు స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఈ స్వేచ్ఛలో సంకల్ప శాస్త్రాన్ని అర్థం చేసుకొని మీ జ్ఞానం పెంచుకుంటూ ఎక్కువ సంపాదించడం మొదలు పెడతారు. అప్పుడేమవుతుంది? నెలకు 5,000 కట్టాల్సిందోనా 10,000 కడతాను. ఇంకా జ్ఞానం పెరిగింది, నేను 20,000 కడతాను. తొందరగా బాకీ తీరుతుంది. మొత్తం బాకీ తీరింది, నేను పూర్తిగా స్వేచ్ఛ. ఇప్పుడు మీరు కర్మజీనాల గురించి మాట్లాడదాం. నా కర్మ ఎంత ఉంది? 5% ఉంది. నా గత జన్మల యొక్క కర్మ ఎంత ఉంది? 5% ఉంది. నేను బాగా ధ్యానం చేసింది అనుకోండి, నాకు జ్ఞానం వస్తుంది.
ఆ కర్మ తీరాలంటే నేను ఒక 20 సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది ఈ మార్గంలో, ఒక మార్గంలో. కానీ నేను ధ్యానము, గురువుల మాటలు విని హయ్యెస్ట్ సేవ యొక్క లింక్ కనుక్కున్నా. నాకు ప్రతిసారి ఇచ్చిండు. సో నా దగ్గర ఇప్పుడు ఏముంది ఇవ్వడానికి? ధ్యానం ఉంది. నేను డబ్బు కష్టపడి అన్నదానం చేసి గోదానం చేస్తే 20 సంవత్సరాలు పడుతుంది నా కర్మను తీర్చుకోవడానికి. నేను వెళ్ళి ఒకరోజు ఒక 10 మందికి నేను అక్కడ ధ్యానం నేర్పిస్తే ఆ 10 మందికి ధ్యానం నేర్పించిన శక్తి 20 సంవత్సరాలు ఈడ సోషల్ సర్వీస్ చేస్తే వచ్చే శక్తికి సమానమైపోయి జస్ట్ 10 రోజుల్లోనే 20 సంవత్సరాల కర్మను నేను ఇప్పుడున్న జ్ఞానం ద్వారా కరిగించేసుకోవచ్చు. అందుకే పత్రిసారి ఏం చెప్పాడంటే, ధ్యానం చెప్పండి రా బాబు. ఎందుకు? ఆయనకు తెలుసు. సార్ నాకే లేదు, నేనేం చెప్తానంటే, నీకు రావడం కోసమే ధ్యానం చెప్పు అంటున్నాడు ఆయన. స్వార్థంతోనే ధ్యానం చెప్పండి, ఎందుకంటే మీ వెనకాల ప్రారంభ కర్మ ఉంది. మీరు ఎప్పుడైతే ధ్యానం చెప్పడానికి ముందుకోతారో మీ ప్రారంభ కర్మను టక సెకండ్లో వెళ్ళిపోతాయి. ధ్యానం అంటే ప్రపంచంలో ఉన్న సంపదలన్నిటినీ ఒకే సెకండ్లో తీసుకెళ్ళి ఇంకొకరి చేతిలో పెట్టడము. మీరు మొత్తం ప్రపంచం అంతా ధ్యానం చేయండి. ఎవరికైనా ఒక్కరికి ధ్యానం చెప్పండి, 2 ఈక్వలే. ఇప్పుడు చెప్పండి, మీ ప్రారంభ కర్మలు ఉంటాయా ధ్యానం చెప్తే? సో ధ్యానం చెప్పడం ద్వారా గతం మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా అయిపోతుంది. ఇప్పుడు మరి ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ఒకటి, ప్రారంభ కర్మ అడ్డుపడడం వల్ల 5% కష్టాలు. మిగిలినదంతా మన మైండ్ సెట్, మన నమ్మకాలు, మన తప్పుడు నమ్మకాల వల్ల వస్తుంది. మనందరికీ ఏం చెప్పాను సొసైటీలో? నాకు డబ్బు రాదు. నేనేమనుకుంటున్నా, నాకు ఇట్లా రాసి పెట్టిందేమో అనుకుంటున్నా. నీకు రాసింది 5%, 95 కాలే ఉంది. నువ్వు రాసుకుంటున్నావు. ఇప్పుడు రాసుకుంటున్నాం. పోయిన జన్మలో రాసుకున్నదేమో 5%. ఇంకా 95 పేజీలు ఉన్నాయి. ఆడ కారును నింపొచ్చు, డబ్బులు నింపొచ్చు, వస్తువులు నింపొచ్చు, పదవులు నింపొచ్చు, ఏమైనా నింపొచ్చు. కానీ తప్పు నింపుతున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గతం మీ మీద ఎక్కువ ప్రభావం చూపించదు. కానీ మీ మనసు కనుక శూన్యం కాకపోతే మొత్తం గతంలోనే జీవిస్తారు. సో ఎప్పటికీ ఈ క్షణంలో మనిషికి అవకాశం ఉంటుంది సృష్టించుకోవడానికి. ఓకే, నాకు 10 లక్షల అప్పు ఉంది. నేను ఒక పత్రిజీ దగ్గరికి వచ్చి జ్ఞానం నేర్చుకున్నా. ఆయన నాకు ఎటువంటి జ్ఞానం ఇచ్చిందంటే, ఒకే గంటలో 10 లక్షల్ని తీర్చేసే శక్తిని ఇచ్చిండు. అప్పుడు నాకు అది బరువు కాదు. తెలియదు, నీకు 10 లక్షలైనా తీసుకుపో అని చెప్పి పోయింది. అంతే, అయిపోయింది. ఇంకో ఈఎంఐ ఇచ్చింది నెక్స్ట్ మంత్. అప్పటికి నాకు నేర్పించేసిండు కదా. నా ప్రారంభ కర్మ వచ్చి నన్ను బాధించాలా, నన్ను హింసించాలా. కానీ నాకు ఇప్పుడు ఆ జ్ఞానం వచ్చింది కదా, పత్రికారి దగ్గర నుంచి నాకు జ్ఞానం వచ్చింది కదా. ఆ జ్ఞానంతోన చిటికలో నేను ఎప్పుడు ఈఎంఐ అప్పుడు ఈఎం కడుతున్నాను. అదే సాధారణ వ్యక్తికి ఆ ఈఎంఐ కట్టుకోవడానికి నానా తంటాలు పడాలి, నెల రోజులు కష్టపడాలి. జ్ఞానికి ఒక్క చిటికలో అయిపోతుంది. అందుకే జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. జ్ఞానం లేకపోతే జన్మలు 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 గత జన్మలోనే చేసిన కర్మలను తీర్చుకోవడానికే సరిపోతుంది. దానికి ఉదాహరణగా మన చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు అప్పులనే ఉంటారు. ఎప్పుడు అప్పులు పెరుగుతూనే ఉంటాయి, మిత్తులు పెరుగుతూనే ఉంటాయి. ఎంతో కష్టపడుతుంటారు, రాత్రి పగులు కష్టపడుతుంటారు, డబ్బులు మిగిలవు, ఇల్లు కట్టుకోలేరు, తిండికి కష్టమవుతుంది, బట్టకు రాదు, ఎప్పుడు మిత్తుల్లోనే బతుకుతుంటారు. ఎందుకంటే వారు జ్ఞానం పొందుతలేరు. నేను ఈ అప్పుల్లో ఉన్నా, నా దురదృష్టము అని గురువు వచ్చిండు. ఈ విశ్వం ఎప్పుడు మిమ్మల్ని కరుణిస్తూనే ఉంటుంది. ఓ పాంప్లెంట్ మీ ఇంటికి వచ్చింది ఫస్ట్, చల్ నాకు అప్పులు ఉన్నాయి, నేను రాను పోని పక్క గడిచినాం. ఇంకొక పిరమిడ్ మాస్టర్ వచ్చిండు, ధ్యానం రండి అని పిలిచిండు. నేను రానుపో, మీరు పని పాటలు లేని వాళ్ళు అట్లా మస్తు తిరుగుతారు పోని పంపించేసినాం. ఇంకొక ఆయన ఆడ మైక్ సౌండ్ వినబడుతుంది, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అన్నీ ఇస్తుంది అని వింటున్నాడు. వీళ్ళందరూ పనికిమాలలో నాకు డిస్టర్బ్ చేస్తున్నారని ఈయన దల్లాడుతున్నాడు. ఈయన ఏం చేస్తూ ఇస్తున్నాడు? ఈడ కూర్చొని నాకు అప్పులు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, నేను దురదృష్టవంతుణ్ణి. ఆ వ్యక్తికి, ఆడున్న ఆత్మకి ఆ వ్యక్తి అంటే ప్రాణం, కరుణ. ఆ వ్యక్తి బాధపడుతున్నాడని పిలుస్తూనే ఉన్నాడు, కానీ పట్టుకపోడు, లాక్కపోడు, చెప్తాడు. ఏం చేస్తాడు? ఎంతవరకు చెప్తాడో తెలుసా? మనం ఎన్నిసార్లు చెప్తాను చెప్పండి ఒక వ్యక్తికి? 1, 2, 3, 4సారి వీనికి దెబ్బ తగిలిందాకా తెలియదు అని మన కోపం వస్తుంది. ఏనందుకు విడిచిపెడతాం. విశ్వం విడిచిపెట్టదు. వాడు వచ్చేదాకా టచ్ చేస్తూనే ఉంటుంది. అంత కరుణామయుడు ఈ విశ్వము. ఇప్పుడు చెప్పండి, మనం కర్మబంధాల్లో ఇరుక్కోవడం అనేది ఎంత శాతం ఉంది?
మరి మన చేతుల్లో ఎంత ఉంది? మరి 95% శక్తిని మనం ఉపయోగించుకొని ఈ మైండ్ సెట్ని మార్చుకొని ధ్యానం చేసి సంకల్ప శాస్త్రాన్ని నేర్చుకుంటే గనక, ఆ జ్ఞానం అర్థం చేసుకుంటే, ఆత్మజ్ఞానం వస్తే గనక మీ కర్మల్ని చిటికలో తీసేసి ప్రారంధమే కాదు అన్ని జన్మల్లో ఉన్న అప్పులను కూడా తీర్చేస్తాం. అన్ని జన్మల్లో ఉన్న అప్పులు కూడా, ఈ జన్మలో తెచ్చుకున్న అప్పు కాదు, ఈఎంఐ కాదు, ఒకటేసారి సెటిల్మెంట్ చేసేస్తాం. బాగా డబ్బులు వచ్చింది అనుకోండి, 9 లక్షలు అప్పు ఉంది, ఈఎంఐలు లేదు సార్, నాకు నీ 9 లక్షలు అనేది నాకు నథింగు, నీకు కావాలంటే ఇంకో 10 లక్షలు ఇస్తా, ఇంకా సంవత్సరం నేను నెల కట్టను, మొత్తం తీసేసుకొని ఇచ్చేస్తాం. ఎందుకు? మన దగ్గర అబండెన్స్ ఉంది, సెటిల్మెంట్ చేసేసినాం. అట్లా మీరు కూడా ఎంత ఆత్మజ్ఞానం వస్తుందో ఈ జన్మలో కర్మను చిటికలో బూడిద చేసేస్తాము. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. నెక్స్ట్ జ్ఞానం పెరిగింది, నెక్స్ట్ జన్మలో వచ్చేదాన్ని కూడా ఇప్పుడే కట్టేస్తాం. ఇంకా జ్ఞానం పెరిగింది, ఎంత ఉందో మొత్తం తీసుకురా, సెటిల్మెంట్ చేసేస్తా, కర్మలన్నీ పోయినాయి, మీరు యోగీశ్వరుడు అయిపోయినరు, ఇక మీరు పరినిర్వాణం పొందినరు. జన్మరాహిత్య స్థితి అంటారు దాన్ని. మొత్తం కర్మలన్నీ తీరిన స్థితిని జన్మ స్థితి. అది ఎట్లా వస్తుంది? ఎంతెంత జ్ఞానం పోతుంటుందో, ఎంతెంత జ్ఞానం పెరుగుతుంటుందో. సేవ ధ్యానము 2 పెరిగితే జ్ఞానం పెరుగుతుంది. సేవ ధ్యానం, సేవ ధ్యానం శాస్త్రం, సేవ ధ్యానం శాస్త్రం, ఈ 3 మిమ్మల్ని సృష్టికర్తగా తయారు చేస్తాయి. అప్పుడు మీ ప్రారంభ కర్మ వస్తుంది మీ ముందరికి, మీ మాయం కాదు. 10 లక్షల బ్యాంక్ కూడా వచ్చి కూర్చుంటాడు, వచ్చినప్పుడు మన ఇంటిని చూస్తాడు, మన కార్ల ముందర చూస్తాడు. వాడు ఇంటికి వచ్చి పర్మిషన్ తీసుకొని సార్ కలవాలని చెప్తే అపాయింట్మెంట్ ఇస్తాం. అప్పుడు వచ్చినప్పుడు ఎంటీ చెక్ ఇచ్చి సంతకం పెట్టిస్తే మన వాళ్ళు రాసిస్తారు చెక్కు, లేదంటే మన వాళ్ళే చెక్కు పంపిస్తాం వాడికి. ప్రారంభ కర్మ మీ గేటు దాటకుండా చేయొచ్చు మీరు, మీ జ్ఞానాన్ని బట్టి. 1 కోటి రూపాయలు అప్పు ఉందనుకోండి, 1 కోటి రూపాయలు అప్పు ఉందని నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే నన్ను వచ్చి అందరూ మొత్తం సెక్యూరిటీ వాళ్ళు వస్తారు, బ్యాంక్ వాళ్ళు వస్తారు, అంతా చేస్తారు. కానీ ఆ లోపల నేను 20 కోట్లు సంపాదించి పెట్టుకున్నా. చెప్పండి, అప్పుడు నాకు 1 కోటి రూపాయల అప్పు ఈజీగా కష్టమా? చెప్పండి. మరి ఏం చేయాలి మనము? దాన్ని తీసేయడానికి ట్రై చేయాలన్నా, మనం పెరగడానికి కష్టపడాలన్నా? ఉందా లేదా శక్తి? చలో ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్ ఒకటే కాన్సెప్ట్. నేను దేవుణ్ణి, చెప్పండి, నేను సృష్టికర్తను. ఈ సృష్టికర్త ఏం చేయాలా? మీ వెనకాల ఉన్న కర్మలన్నిటి గింత దాన్ని తీసేయడానికి దీన్ని ట్రై చేయకండి, దీన్ని తీసేయడానికి ట్రై చేయొద్దు. ఇక్కడ మీరు పెరగండి. ఇక్కడ చిన్న కొండ ఉంది, హనుమంతుడు ముందలున్న కొండని సైజుని బట్టి పెద్దగా పెరుగుతాడు. హనుమంతుని ముందల హనుమంతుడంత కొండ పెట్టిన అనుకోండి, హనుమంతుడు ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు ఆ కొండకు 10 రెట్లు హైయెస్ట్ పెరుగుతాడు. ఇట్లనే లేవు, ఆయన ఎంత కొండనన్నా పెట్టండి, ఇట్లే లేచి లేవు. చెప్పండి, దాన్ని ఏమన్నా చేస్తున్నాడా? మనం అందరం ఏం చేస్తాం తెలుసా? ఆ సమస్య వెంబడి పడతాం, ఆ దాని చుట్టుముట్టే గిరగిర తిరుగుతాం. అప్పులు ఉన్నాయి. గురువు చెప్తున్నాడు ఆడ చాయిస్, నువ్వు ఇటు రారా, ఇటు సైడ్ రా, నీకు టెక్నిక్ చెప్తా అంటున్నాడు. ఈ చిటికలో అయిపోయి, సార్ నాకు బిజీ సార్, నాకు చాలా అప్పులు ఉన్నాయి, మీకు తెలియదు, నన్ను డిస్టర్బ్ చేయకండి. మీలాంటి వాళ్ళు అంటే అన్నీ విడిచిపెట్టినారు కాబట్టి ఆడ కూర్చుంటారు, తిరుగుతారు, మీకు అన్నీ సెట్ అయినాయి, మీ నాన్నలు బాగా వెనకాల ఆస్తులు సంపాదించి పెట్టుకున్నారు కాబట్టి కూర్చున్నారు, నాకు రాకండి, నాకేం లేవు, నేను దురదృష్టవంతుని అంటాడు. కంటిన్యూస్గా చెవిలో జొర్రిగలాగా చెప్తున్నారు గురువు. బుక్ ముందర పడేస్తారు, ఒక మాట వినిపిస్తుంది, ఓ టీవీలో కనిపిస్తుంది, కొటేషన్ వస్తుంది, విశ్వము కోటి కోణాల్లో మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటుంది. మీరు పట్టించుకోరు, యు ఆర్ నాట్ లిజనింగ్. నిజంగా మీరు మనసు శూన్యం చేసుకొని ఇక్కడ కూర్చొని వినడం నేర్చుకుంటే క్షణం మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. దాని ప్రకారం పోతే ఆడ సమస్య ఇట్లా తీరిపోతుంది. మీ పక్కనే 2 స్పిరిట్ గైడ్స్ ఉంటారు, ఎప్పుడు మిమ్మల్ని కాపాడే 2 స్పిరిట్ గైడ్స్ ఉంటారు. కరెక్ట్ వింటే, కరెక్ట్ క్వశ్చన్ వేసి మనసు శూన్యం చేసుకొని వింటే టక్కుని చెప్తారు. నీ 1 కోటి రూపాయలు ఇచ్చే వ్యక్తి ఆడు చూడు, నువ్వు ఈడ వెతుకుతున్నావు, ఆడు ఇయ్యడు. నువ్వు రోజు తిరుగుతూనే ఉంటావు, ఆఫీస్ చుట్టుముట్టు తిరిగాడు, నీకు వాడు ఇయ్యడు, ఆడ లేవు కోటి, ఈడ ఉన్నాయి కోటి. అది చెప్తున్నాడు ఆడికి పో అంటే అని చెప్తున్నాను. కానీ ఈడ 100 మంది ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఈరోజు మటుకు ఈ గంట సేపు నేను చెప్పింది మీరు వినాలా. మీరందరూ మాట్లాడుతుంటే నేనేం చెప్తాను? ఈ గంట సేపు మటుకు ఒప్పందం అది. నేను కింద కూర్చున్నప్పుడు ఎవరు మాట వినాలా? ఈడెవరు కూర్చున్నారో వాళ్ళు మాట వినాలా. ఈ క్లాస్ రూల్ అది. సో మీకేమో తెలియదా, నేను చెప్పింది ఏమి వింటలేరు, లొల్లి పెడుతున్నారు అంతా. అది ఎట్లా సార్, ఇది ఎట్లా సార్ అదే చెప్పడానికి పోతున్నా, వినట్లేదు. సో ఎప్పటికీ అర్థం కాదు. సేమ్
మనకంతా తెలుసు, ఇక నాకు తెలియదు ఏం లేదు, అన్నీ చూసిన అనుకుంటున్నారు. ఏమి తెలియదు మనకు. ఏమి తెలియదని గమ్మునుండండి, లోపల అడగండి, గమ్మునుండండి. ఈ పక్కన ఉన్న ఇద్దరు టక్కుని చెప్పేస్తారు అంటారు. నువ్వు ఈరోజు కడతాల దగ్గరికి వెళ్ళి పిరమిడ్లో కింగ్స్ ఛాంబర్లో కూర్చొని 3 గంటలు ధ్యానం చేయి, నీ మైండ్ సెట్ అయిపోతుంది, నెగిటివ్ పోతుంది, నీ బిజినెస్ శక్తిని ఇట్లా ఆకర్షిస్తుంది, వాడు వచ్చి కస్టమర్ ఇట్లా చూస్తే డబ్బులు వస్తుంది, కట్టేయచ్చు. నేను ఇన్నిసార్లు చూసిన ఈ శక్తిని. నేను ఇక్కడ ఆలోచించను, నాకేం కావాలో చెప్పి గమ్మున కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటా. నాకు ఒక వ్యక్తి వస్తాడు, లేకపోతే ఒక ఐడియా వస్తుంది, పలానా చోటికి పోవాలనిపిస్తుంది, ఆడుకోతా, ఆడ నాకు కావాల్సిన ఆన్సర్ దొరుకుతుంది. ఈజీ జీవితం. చెప్పండి, జీవితం ఈజీ. అప్పులు కట్టడం ఈజీ, సాధించడం ఈజీ, కర్మలను తొలగించుకోవడం ఈజీ. ఈజీ అనే పదం మీకు రాకపోతే మీ జీవితం కష్టం. ఎప్పుడు ఏం చెప్పినా, ఎవరు ఏం చెప్పినా సరే ఫస్ట్ ఏమనాలి మన నోట్లోంచి? ఇదా ఈజీ బై. బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. స్వామీజీకి అబండెన్స్ పట్ల ఇష్టం ఎంత తపన ఉందో చూడండి. అట్లా ఉండాలి. తపన లేకపోతే అబండెన్స్ రాదు. మీకు ఏం కావాలో ఆ తపన ఉండాలి. నాకు అబండెన్స్ కావాలి అంటున్నాడు. సమృద్ధి, సంపదలు సమృద్ధిగా పుష్కలంగా ఉండాలంటున్నారు. ఏదో ఒక రోజు వచ్చేస్తా సార్కి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరైతే డిసైడ్ అవుతారో అది వస్తుంది, ఎవరైతే డిసైడ్ కాలేదో అది రాదు. మీరు డిసైడ్ కావాలి ఫస్ట్. నేను ఒక సాధారణ వ్యక్తిగా జీవించాలనా, మధ్యతరగతి వ్యక్తిగా జీవించాలనా, లగ్జూరియస్గా జీవించాలనా, రాజకీయాల్లో జీవించాలనా, సంగీత కళాకారుడిగా జీవించాలనా, మీరు ఎలా జీవించాలనో మీరు నిర్ణయించుకుంటలేరు. మీ సమస్యలను తీసుకునే విషయంలో ఇరుక్కున్నారు. మీరు చెప్పట్లేదు, ఆ విశ్వానికి చెప్పట్లేదు ఏం కావాలనో. సార్ చెప్పడానికి ఏముంది సార్, ఉన్నవే తీర్చుకోనికనే లేదు అంటున్నారు మీరు. అదే మాటనే కమాండ్ అనుకుంటుంది యూనివర్స్. మీరు ఏమంటున్నారు? నా దగ్గర లేవు సార్ అంటున్నారు. అవునా, తదాస్తు. సార్ నాకు సమృద్ధి కావాలి, అబండెన్స్ కావాలి అని చెప్పాలా? ఏమనాలి చెప్పండి? ఐ హ్యావ్ మోర్ దెన్ ఎనఫ్ వెల్త్. కలిగి ఉన్నాను, కావాలని అడగకండి. ఏమనాలి? ఆల్రెడీ లేని వాళ్ళు అడుగుతారు. మీ దగ్గర ఉంది, ఆల్రెడీ లోపల ఉంది. చెప్పండి, అది గుర్తు తెచ్చుకోవాలి మనం రోజు. నాతో పాటు చెప్పండి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా, సంపదలతో, అఖండమైన సంపదలతో, అఖండమైన విజయంతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ జీవిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ మాటల్లో ఎన్నున్నాయో తెలుసా? ఆరోగ్యం ఉంది అని చెప్తున్నారు మీరు. విశ్వానికి ఏం చెప్తున్నారు? మీ మైండ్కి ఏమని చెప్తున్నారు? కమాండ్ ఏమిస్తున్నారు? సంపద గురించి ఇస్తున్నారు, ఉత్సాహంతో ఉంటుందని చెప్తున్నారు, ఆరోగ్యం చెప్తున్నారు. ఎన్నడైనా మనం ఇట్లా అనుకుంటామా? అట్లా అనుకుంటే మన పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్తారు మనకు? పగటి కళలు కనకరా, గాలిలో మెడలు కట్టకు, చెట్ల మీద ఇస్తరాకులు కుట్టకు అని చెప్తారు మనకు. కరెక్టే కదా అనిపిస్తుంది మనకు. చెత్తాం, మళ్ళీ దాంట్లో మైలపడ్డాం. అలా మాటలు వినకండి దయచేసి, వాళ్ళకేమి తెలియదు. మీరు అందరూ తెలియని వాళ్ళ మాటలు వింటున్నారు. మీలాంటి వాళ్ళే పక్కన ఉన్న వాళ్ళు. మీరేమనుకుంటున్నారు? జ్ఞానులు అనుకుంటున్నారు. అంత ఈజీగా దొరకరు ఈ భూమి మీద జ్ఞానులు. జ్ఞానులు ఈజీగా ఉండింటే భూమి మీద ఇంత దుఃఖం లేదు. ఇంకొకరి మాట ఏంటో వాళ్ళే ఉంటారు మీ చుట్టుపక్కల. వాళ్ళు ఏం పెద్దవాళ్ళు, మీరే వాళ్ళందరినీ స్టేజ్ మీద నిలబెట్టి పెద్ద పెద్ద బాబాలను చేసిండ్రు. వాళ్ళు బాబాలు గారే, వాళ్ళని మీరు చేసిండ్రు. మీరు లేకపోతే బాబాలు ఎక్కడి? వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, వాళ్ళ కష్టాలు 100 ఉంటాయి. వాళ్ళు ఇంకో బాబా దగ్గరికి పోతారు. అందరు బాబాలు కలిసి ఎవరి దగ్గరకు వస్తారు తెలుసా? మన పత్రికారి దగ్గరకు వస్తారు. సీక్రెట్గా వస్తారు. వెనకాల, సార్ నేను బయట వచ్చి కనబడింది అనుకోండి, మా వాళ్ళందరూ నన్ను అనుసరించడం మానేసి మీ దగ్గరకు వస్తారు. అందుకే నేను సీక్రెట్గా వచ్చిన. ఓషోని అట్లనే కలిసేవాళ్ళు అంత అందరూ. ఓషో రజనీష్ని రాత్రిపూట వచ్చేటోళ్ళు కలిసేవాళ్ళంట. సార్ మీరు చెప్పింది ఈరోజు స్పీచ్లా నాకు అర్థమైంది, నేను ఏడుస్తున్నా సార్ లోపలని ఏడుస్తున్నాడు కాలు పట్టుకొని. మరి నువ్వు పొద్దుగాలను రావచ్చు కదంటే, పొద్దుగాలు వస్తే ఏమైనా ఉంటుందా సార్? నా దగ్గర ఏం లేదని వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు వచ్చినట్టు. అంత పెద్ద పెద్ద చర్చ్ పాస్టర్లు, గురువులు, నాయకులు వచ్చి సీక్రెట్గా ఓషన్ కలిసే వాళ్ళు వెనకంగా వచ్చి అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ మాటలు మనం వినకూడదు. తీయండి, లోప్సాంగ్ రంప బుక్ తీయండి, ప్రతిసారి వీడియో తీయండి, ఆడియో తీయండి, వినండి. బోల్డ్లు ఉన్నాయి, స్పీచ్లు ఉన్నాయి, వినండి, పుస్తకాలు చదవండి. నేను అదే పని చేసిన. మా అమ్మ నాన్న మాటలు వినలేదు, మా చిన్నమ్మల మాటలు వినలేదు. ఎప్పుడు విన్నా? నువ్వు వెళ్ళి అన్నం తినిపో, స్నానం చేయిపో, కరెక్టు. వాళ్ళకి తెలుసు అది అందులో పర్ఫెక్టు. బట్టలు ఉతుకో మంచిగా, పొలం దగ్గరికి వెళ్ళి పని చూసుకోపో, విన్నాను. కానీ భగవద్గీత గురించి మా అమ్మకేం తెలుసు? కొద్దిగా తెలుసు.
అంతే ఇంట. మా ముత్తాతకి ఏం తెలుసు, మా తాతకి ఏం తెలుసు, మా ఫ్రెండ్కి అసలు తెలియదు, భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉంటే తెలియదు. వాళ్ళు చెప్తే నేను ఎందుకంట? వాళ్ళకి ఏం తెలుసో అదే వింటా నేను, వాళ్ళు ఎందుట్లో పర్ఫెక్ట్ అదే వింటాను, మిగతా అన్నీ ఈయనను, ఎవరేం చెప్తే అది ఈయనను. మీ వల్ల కాదు సార్ అని ఎవరన్నా అనుకోండి, కాలు మీద కాలేసుకొని నీ వల్ల కాదు నా వల్ల అవుతుంది ఇట్లా చెప్పాను. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ నీకు అన్నారు. అవునా? అట్లనే అనుకో, నేను ఎంతో పంచాయతీ పెట్టుకోవాలి. నీ ఒప్పందం నాకేంటి, నాకు అవసరం లేదు, నీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు, నాకు అనిపించింది చేసుకుంటూ వచ్చినా. మీరు అంటారు కదా సార్ సమాజం ఊక్కుంటారా, ఏమేమో అంటుంటారు. అంటారు, వాడిని ఎదుర్కోగలిగినోడే ఈడ కూర్చుంటాడు. నేను వాళ్ళని ఎదుర్కోను, నాకు చేత కాదు సార్ అంటే ఇంక మర్చిపోండి. ఎప్పటి గొంగలి పురుగు జీవితమే, అందరూ అసహించుకునే గొంగలి పురుగు జీవితమే. ఎవడైతే చచ్చిపోవడానికి సిద్ధమవుతాడో అంటే ఓల్డ్, మీరు ఇంతకుముందు ఉన్న విధంగా చచ్చిపోతాం, కంప్లీట్గా కొత్తగా పుట్టాలి. ఎలా? సీతాకొక చిలుక ఎంత బాగుంటుంది అది, అందరూ ఇష్టపడి. ఇదే సీతాకొక చిలుక ఇంతకుముందు ఎట్లుంది, మారకముందు. మారడానికి ఇష్టపడ్డప్పుడు, చచ్చిపోవడానికి ఇష్టపడ్డప్పుడు చచ్చిపోయిందా, నిజంగా కొత్తగా అవతరించిందా? అందుకే గురువులు ఏం చెప్తారు, దూకండ్రా బాబు మీరు కొత్తగా అవుతారు. కానీ మనం పట్టుకున్నాం, సార్ దూకితే ఎట్లా సార్, నా చిన్నపిల్లలు ఉన్నారు, నాకు అప్పులు ఉన్నాయి, నాకు ఇల్లుంది, నాకు బాధ్యతలు ఉన్నాయి. పత్రిసారి మటుకు ఉత్తగున్నాడేమో, ఆయనకి 2 పిల్లలు, ఆడపిల్లలకి ఇంతే ఉన్నారు. కానీ నాకు తెలుసు, ఇప్పుడు నేను జాబ్ చేస్తే మా పిల్లల్ని గింతవరకే ప్రపంచానికి గుర్తు చేస్తా. ఇది ఒక చిన్న ఊరిలో, నేను ఇది వదిలేస్తే నా పిల్లల్ని చూసుకోవడానికి 1 కోటి మంది వస్తారని నాకు తెలుసు. మనం దూకాల. గతం మనని ఏ ప్రభావితం చేయలేదు, కానీ గతం మనకు అడ్డం వస్తుంది. నేనేం చెప్తున్నా బాగా అర్థం చేసుకోండి. గతం మీకు ప్రారంభ కర్మ అడ్డం వస్తుంది, దాన్ని దాటగలిగేంత శక్తిని మీరు పెంచుకోండి. అది తప్పించుకోలేం. అందరు చెప్తారు కదా విధి రాతను తప్పించుకోలేము అని. విధి రాత అంటే ఇక్కడ రాయబడిన రాత, అదేంది మీరే క్రియేట్ చేసిండ్రు. ఎలా? ప్రారంభ కర్మ. ప్రారంభ కర్మలో భోగం కూడా ఉండొచ్చు, పాపము ఉండొచ్చు, 2 ఉంటాయి. ఆ భోగం ఒక రోజు 1 కోటి రూపాయల లాగా వస్తుంది, ఆ పాపం ఒక రోగం లాగా వస్తుంది. రెండింటిని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అయితే మీకు అంత శక్తి పెంచుకోవాలి మీరు రోజు. ఎన్ని కర్మలు ఉన్నా సరే చిటికలో తీసేయాలా, కష్టపడి తీసేయాలా, ఒక 20 సంవత్సరాలు కష్టపడి తీసేయాలా, కొంచెం కష్టపడి తీసేయాలా, లేదంటే నా పని మనుషులతో తీసేయాలా. ఒక గురువునాడు శిష్యులందరిని పిలిచి అక్కడ అన్ని ఇటుకలు ఉన్నాయి, అవన్నీ తీసుకుపోయి అక్కడ వేసేయండి, ఏం చేస్తారు అని అడిగిండు అందరినీ. అక్కడ మొత్తం ఇటుకలు ఉన్నాయి, అక్కడ వేయాలా, ఏం చేస్తారు అన్నాడు. అంటే సార్ నేను ఒక్కొక్క ఇటుక తీసుకుపోయి అక్కడ పడేస్తాను. ఒక పిల్లోడు పక్కకు పోయిండు. ఒక్కొక్కరు చెప్పి పక్క జరగండి అన్నాడు. ఇంకొక ఆయన వచ్చిండు, సార్ నేను పళ్ళెం తీసుకొచ్చి దాంట్లో వేసేస్తా, సార్ మేము గోనసం తీసుకొని 4 కలిసి పట్టుకొని పోతాం అంటున్నారు. అందరు అయిపోయినా, అందరు ఇట్లాంటివి చెప్పినారు. ఇవే మార్చి నేను కూడా ఒకటొకటి తీసుకుపోతా సార్, నేను 2 పట్టుకుపోతాను, నాకు అంతే కెపాసిటీ అన్నాడు. ఒక్క పిల్లగాడు వచ్చాడు, ఏం చెప్తాలేవాడు, కొంత బుడ్డంకాడు ఎన్నుకున్నాడు, కనబడతాడు. ముందుకొచ్చి నువ్వేంద్ర చెప్పంటే, సార్ నేను వీళ్ళందరిని పెట్టి నేను ఇక్కడ కూర్చొని వాళ్ళందరినీ ఆడికేపిస్తా సార్ అన్నాడు. ఆ పోరగాన్ని పిలిచి సీట్ మీద కూర్చోబెట్టుకొని ఈ ఆశ్రమాన్ని నడిపించేసి చెప్పండి, మీరు ఏ మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు? మనందరం ఫస్ట్ మార్గాన్ని ఎంపిక చేసుకుంటాం, ఒక్కొక్క డిస్కపే అంటారు. కానీ మీది అది కాదు, మీ సామర్థ్యం అది కాదు. మీ సామర్థ్యం ఒక్కొక్క ఇటుకపోయేది కాదు. కంటి చూపుతాను ఇట్లా అంటే అడమయమైపోతాయి అన్నీ. ఆ శక్తిని ఇస్తారా బాబు, రండిరా బాబు, కళ్ళు మూసుకుంటే అది కనబడుతుందిరా, కళ్ళు మూసుకుంటే నువ్వు ఆత్మవురా, నువ్వు శరీరం కాదు, నువ్వు సంపదలుడివి, నీకు శరీరానికి రోగం రాదురా అంటుంటే, సార్ నాకు అప్పులు ఉన్నాయి, నాకు కర్మలు ఉన్నాయి, నా జీవితం దుర్దిరం సార్, మా ఆయన ఇటు రానియాడు సార్, నోట్లోంచి ఆ చెత్త మాటలు ఆపురా ఫస్ట్ అంటున్నాడు సార్. ఏమి చేసినా తిట్టడు, కానీ నోట్లోంచి చెత్త మాట వచ్చిందనుకోండి లాగి కొడతారు. సార్ నేను ఉన్నదే అన్నాగా సార్ అన్నాడు. అరే నువ్వు ఈరోజు అనుభవిస్తున్న చెత్త నిన్నటి మాట, నువ్వు ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నావు, రేపు అదే వస్తుంది, ఆపురా అంటున్నాడు ఫస్ట్. ఆ చెట్టుకి నీళ్లు పోయడం ఆపేసి ఈరోజే. డబ్బులు లేవు నిన్న అన్నారు, ఈరోజు లేవు. ఈరోజు ఏం చెప్పాలి మనము? సరే లేవు కదా, నేను ఉన్నదే చెప్తున్నా, రాంగ్, మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చెప్పాలా?
ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నాటండి. మీరు అబద్ధం ఏం చెప్తలేరు, ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేయండి అంటున్నారు. మీరు ఇక్కడ మానసికంగా ఏమని చెప్పాలి, ఉంది అని చెప్పాలి. చెప్పండి, ఐఎమ్ లివింగ్ ఇన్ ద అబండెన్స్ ఆఫ్ యూనివర్స్. దేర్ ఈజ్ అన్లిమిటెడ్ వెల్త్ ఫ్లోయింగ్ ఇన్ టు మై లైఫ్ ఈజీలీ, ఎఫర్ట్లెస్లీ. ఈ సృష్టి అంతా అపారమైన సంపద ఉంది, అపారమైన సంపద. మనం చిన్నగా ఉన్నప్పుడు తిండి కోసమే కదా చాలామంది కష్టపడింది. ఇవాళ పరిస్థితి ఎట్లుంది, తిండిని వదిలేసిపోతున్నాడు. ఎక్స్ట్రా అయ్యి ప్యాకింగ్లు చేసుకొని బీరువాలో పెట్టుకో, అందులో దానిలో ఎందుకు పెడతారు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నాం. ఫుడ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ కాలం ఉందా, ఇప్పుడు జాబులు దొరకట్లేవు అనే పరిస్థితి ఉందా? ఏనున్న బజ్జీల బుట్టు పెట్టుకున్నాడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. అప్పుడున్న ఎంతగానో పరిస్థితులు చెప్పండి. సంపద పెరిగిందా లేదా, కానీ దుఃఖం పెరిగిందా లేదా? ఈ సృష్టిలో సంపదలు ఉన్నాయి, దుఃఖం ఉంది, ఆనందం ఉంది. ఏది ఎంపిక చేసుకుంటారు? మీ ఎంపిక. మీరు దేవుళ్ళు. చెప్పండి, నేను ఈరోజు నుంచి ఏమి జరిగినా ఆనందంగా ఉంటాను. ఈ నిర్ణయం మీరు తీసుకోవాలి. అప్పుడు మీకు బాధ కలగదు. మీ నుంచి ₹1,00,000 పట్టుకపోతారు. మీరు అవునా ₹1,00,000 పట్టుకపోయినరా, ఓకే అంటారు. ఓకే అని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో మీరు దీనికి కనెక్ట్ అవుతారు. లక్షల కోట్ల సంపదకు కనెక్ట్ అవుతారు. లక్షను అప్పుడు మీరు ఇట్లా వదిలేస్తారు. నాకు 1,00,000 ఉంది అనుకున్నాడు, అని చంపేసి ₹1,00,000 తీసుకుంటాడు. ఇప్పుడు పత్రి దగ్గరకు వచ్చి, పత్రి గారి దగ్గరకు వస్తారు చాలామంది వచ్చి, 25 లక్షలు చెక్కు సార్ అంటాడు. ఇట్లా నేను చూశాను, ఇట్లా తీసుకుంటాడు. నాకెందుకయ్యా ఈ పైసలు, ఇదిగో అని విజయభాస్కర్ రెడ్డి సార్ చేతిలో పెడతాడు. నాకు అక్కర్లేదు, నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలా, నాకు రసగుల్లా కావాలంటాడు. 25 లక్షలు చేతిలో పెడితే ఎవరైనా పక్కకెట్టి రసగుల్లా కావాలంటాడంటే ఆయనకు పైసలతో సంబంధం లేదు. రసగుల్లా కావాలంటే రసగుల్లా వస్తుంది. ఆడికి వెళ్ళాలంటే కారు ఎక్కించుకోపోతారు. భోజనం కావాలా, భోజనం పెట్టిపిస్తారు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి. సినిమా చూడాలా, సినిమా టికెట్లు ఎవరో బుక్ చేసి చక్కగా తీసుకొని కూర్చోబెట్టి సినిమా చూపించుకొని వస్తారు. కాఫీ కావాలనిపిస్తుంది, తీసుకొచ్చి ఇస్తారు. అన్ని వస్తువులు చేతుల దగ్గరకు వస్తున్నాయి. ఆయన ఇట్లా కూర్చున్నాడు. మిగిలిన మనల్ని 10 మనుషులు చేసుకోండి సార్. ఆయన డబ్బు కావాలంటే డబ్బు వచ్చేది, డబ్బు వస్తే నువ్వే కొనుక్కోవాలి. కారణం పెట్రోల్ నువ్వే వేయించుకోవాలా, రసగుల్లాలు నువ్వే ఆర్డర్ ఇచ్చుకోవాలా, ఇల్లు నువ్వే కట్టుకోవాలా, సినిమా టికెట్లు నువ్వే బుక్ చేసుకోవాలా. మీకు అర్థం కాలేదు పత్రి సార్, కానీ మనకే అర్థమైంది పత్రి సార్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన మ్యాజిక్ నాకు అర్థమైన తర్వాత, పేపర్ నోట్లు కాదు డబ్బు అంటే. సంపదలు మన దగ్గరికి రావాలంటే ఇక్కడ మనం సృష్టికర్తగా తయారు కావాలి. ఈ ధ్యానం చేసేది ఎందుకు అనుకుంటున్నారు? పైలోకాలకు పోవడానికి కాదు, పైలోకాలకు పోయిన తర్వాత ఆనందం కాదు. ఈ జీవితంలో, నిజ జీవితంలో ఈరోజు నాకు వచ్చిన సమస్యను ధ్యానం ద్వారా సాల్వ్ చేసుకోవాలి. లేదు మీకు సాల్వ్ కావట్లేదంటే మీరు ఎక్కడో పొరపాటు చేస్తున్నారు. తగినంత టైం ఇవ్వట్లేదు, తగినంత ధ్యానం చేయట్లేదు, తగినంత పుస్తకాలు చదవట్లేదు, పత్రిసారి చెప్పిందే చేస్తలేదు, ఓన్లీ ధ్యానం పట్టుకున్నారు. చెప్పండి అందరూ. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, ప్రచారము. ఈ 5 ఎవరితో ఉంటుందో వాడు మాస్టర్ అవుతాడు. ప్రతిరోజు పుస్తకం చదువుతాము, ప్రతిరోజు ధ్యానం చేస్తాము. నేను రోజు మినిమం 3 గంటలు ధ్యానం చేస్తాను ఖచ్చితంగా. రోజు ఒకప్పుడు ఒక 25% బుక్ చదివేవాడిని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా ఒక్కొక్కసారి 2 పుస్తకాలు చదివేస్తాను నేను. మొత్తం దాని సారాంశం అంతా నాకు చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది. కొత్త పుస్తకం పేరు కొట్టి దాని ఎసెన్స్ మొత్తం నాకు పాయింట్ టు పాయింట్ ఇచ్చేస్తుంది. 250 పేజీల్లో ఉన్న పేజీ అంతా నాకు 5 పేజీల్లోకి ఇచ్చేస్తుంది. నేను చదివేస్తాను, దాని సారాంశం అంతా నాకు వస్తుంది. సో ప్రతిరోజు నేను పుస్తకం చదువుతా. ప్రతిరోజు రిచర్డ్ బాక్ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు రిచర్డ్ బాక్ గురువు చెప్తుంటాడు. ఆయన వచ్చి, ఆ బుక్లో ఏముంటుంది, దాంట్లో ఏముందో తెలుసా, ఇది నువ్వు ఒక ఘనపదార్థం మీద కూర్చున్నావు కదా, ఈ గాలి కూడా ఘనపదార్థం అనుకొని గాలిలో నిలబడ అంటాడు ఆయన డైరెక్ట్. విని 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 చదివి 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 ఆయన మాటను ఒకరోజు నాకేమనిపిస్తుంది, ఇది నిజంగానే ఘనపదార్థం అనుకొని నిలబడతాను నేను పెట్టేసి ఎక్కి. అయిపోతుంది, నిలబడతాను. యద్భావం. అంత అద్భుతమైన పుస్తకము రోజు చదివితే ఆ పక్కన ఉన్న మాట వింటానా నేను. 25 సంవత్సరాల చెవులు పుత్రసారికి ఇచ్చిన ఆయన ఏం చెప్పాడు, నువ్వు దేవుడు రానాడు. అయిపోయా. ఇంకెవరి మాటలు వెళ్ళలే నేను. ఆయనకన్నా పెద్ద మాట ఎవరు చెప్పలే. సో నేను మంది నుంచి చెవులన్నీ మూసుకున్నా. పుత్రసారికి, రిచర్డ్ బాక్కి, లోబ్సాంగ్ రంపాకి,
పిరమిడ్ మాస్టర్లకి నా చెవులు అప్పచెప్పా. వాళ్ళు చక్కగా నా మైండ్లో సంపదలని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, శక్తిని అన్నీ నాటినరు. ఇప్పుడు నా మైండ్లో ఏ తోట ఉంది? సంపదలు. మరి మీరేం చేయాలి? ఆ తోట పెంచలే. ఊరికే సార్ మా తోట కాస్తలేదు. మీరు నాటితే కదా కాయడానికి. మీరు నాటిన తోట ఏం తెలుసా? అనారోగ్యం, సమస్యలు, బాధలు, కష్టాలు, భయము, అవమానాలు, దురదృష్టము, కోపము, ద్వేషం, ప్రతీకారము, లోభం, లాక్కుందాం, చచ్చిపోతామేమో, వీటితోనే బతుకుతున్నాం మనం. ఇప్పుడు ఏం చేయాలా? ఆ తోట మనకు పనికి రావట్లేదని అర్థమైంది. ఏం చేయాలా? ట్రాక్టర్ని పిలిచి 10 సార్లు దున్నురా అని చెప్పాలి. దున్నిపడేయండి. మొత్తం గొర్రు కొట్టేసి దుక్కి ఎంత పోయింది, ఇప్పుడు అయిపోయింది, మొత్తం ఖాళీ. ఇంకా సమస్యలు లేవు, ఇంట్లో లేవు, సమస్యలు ఉండవు. నా దగ్గరికి ఇన్ని సమస్యలు వచ్చినాయి. నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. సమస్య వచ్చేది ఆడ నా చేతిలో లేదు. నా శక్తి సామర్థ్యానికి సరిపోతుంది. నాకు తెలియదు కదా. ఇప్పుడు నాకు ₹1,00,000 కట్టాలి, నేను ఎల్లుండి. నాకు తెలియదు, నాతో మార్గం లేదు. నాకు వెనకాల ఎవడు ఇచ్చేటోళ్ళు లేదు. నేను అడిగితే ఇచ్చేటోడు కూడా లేడు. ఇంకా నాకు సరెండర్ అయిపోయే లోపల ధ్యానంలో కూర్చుంటుంటే ఫస్ట్ 25,000 ఇచ్చే వ్యక్తి వస్తుండే అతనికి. ఎట్లా ఒకరు వచ్చేది వాని చేతిలో 25,000 పెట్టి పంపిస్తుంటే వాడు అన్న నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ కల్లా ₹1,00,000 కట్టు. చూడండి, నేను ఎవరికి సరెండర్ అయినా? లేదంటే ₹1,00,000 నేను కట్టలేను, చేతులు ఎత్తాలా. కానీ నేను అన్ని చేసిన అందరికీ. సో లోపల ఉన్న మహాశక్తి దగ్గరికి వెళ్ళడం నేర్చుకుంటే ఏది అడుగుతా అది తీసుకొచ్చేస్తుంది. కానీ లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలా? రెగ్యులర్గా ధ్యానం చేయాలా. ప్రతిరోజు. సరే నాకు కూర్చుంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కూర్చో, ఏం కాదు. ఇప్పుడు ఏమైనా మంచిగా ఉన్నాయా నీ కాళ్ళు? మంచిగా ఉన్నాయా? కడుపు నొప్పి వస్తుంటుంది, కాళ్ళ నొప్పి వస్తుంటుంది, తలనొస్తుంటుంది, ఉండలేమా? బతకలేమా? రోగం వస్తుంటుంది, బతకట్లేదా? షుగర్ ఉంది, షుగర్తో బతకట్లేదా? ధ్యానంలో మటుకు లేస్తారా? లేవద్దు. కూర్చోండి, 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 కూర్చోండి. బోరు కొడుతుంది సార్. బోరు కొడితే బిందె పెట్టుకొని నీళ్ళు పట్టుకోండి చెప్తారు. ధ్యానం కుదరదు నాకు. కూర్చో, ఇప్పుడే స్టార్ట్ చేసినావు, ఓపిక, చెట్లు ఇప్పుడే నాటినావు. మెల్లమెల్లగా మెల్లమెల్ల మెల్లమెల్లగా ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా. ఆ గంట సేపును అలా కూర్చుంటారు. తర్వాత అది పనిలా కనిపించదు, విశ్రాంతి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము ధ్యానంలో కూర్చుంటే నాకు ఏమనిపిస్తుంది సార్? హాయిగా ఎంజాయ్ చేసి వస్తుంది ధ్యానంలో కూర్చుంటే. ఎప్పుడు ధ్యానంలో కూర్చుందామా, ఎప్పుడు టైం దొరుకుతుందా అనుకుంటాం. మాకు ఎప్పుడు పుస్తకం చదువుదామా, ఎప్పుడు కొత్త విషయం నేర్చుకుందామా, నిరంతరం అదే ధ్యాసలో. ఎక్కడ పెద్ద పిరమిడ్ కట్టాలి, ఎక్కడ యూనివర్సిటీ కట్టాలా, ఎక్కడ అమెరికాకి ఎట్లా పోవాలా. ఈ మైండ్కు నెగిటివ్ రాట్లా ఏమొస్తున్నాయి? ట్రైన్ చేసి చెప్పా మొత్తం. సంపదలు ప్రతిరోజు నా సంపద నా జీవితంలోకి వస్తుంది. ఒకరోజు ఒక నెలకు ఒకసారి రావడం కాదు, రోజు వస్తాయి. ఎందుకు? దీన్ని నేను కొట్టాను, గంటలు గంటలు కూర్చున్నాను. నాకు మీకు వచ్చిన అడ్డంకులన్నీ వచ్చినాయి, నేను ఎక్కడి నుంచో రాలేదు. అందరం ఒక్కటే ప్లేస్లో, అన్ని ఊర్లలో అన్ని సమస్యలు అందరికీ కామన్. మీరు చెప్పిన ప్రతి కుంటి సాకు నా ముందుకు వచ్చింది, కానీ నేను మాట వినలే. నా మైండ్ మాట వినలే. నేను మటుకు అట్లా బతకను. ఒకరి ముందు చేతి జాస్తూ, భయపడుతూ, రేపటి కోసం చూస్తూ, వాడేమనుకుంటాడో, ఈడేమనుకుంటాడో, వాడిని అడుక్కొని నిన్ను అడుక్కొని స్టేజీలు ఎక్కడము, వాడు నాకు ఇవ్వట్లేదని తిట్టుకుంటున్నావు. నాకు బతకడం ఇష్టం లేదు. అండ్ ఒకతోనే సెట్ అయ్యి బతకడం అసలు ఇష్టం లేదు. ఈ ప్రపంచమంతా తిరగాల, మహా గొప్ప గొప్ప గురువులన్నీ విద్యలన్నీ నేర్చుకోవాలా, నేను హనుమంతుల్లా గాలిలో ఎగిరిపోవాలా, నేను శ్రీకృష్ణులాగా అష్టైశ్వర్యాలతో జీవించాలా. దానికోసం నేను నిర్ణయించుకున్నాను. ఆ పుస్తకాలు నా దగ్గరకు వచ్చినాయి, రోజు రోజుకు వస్తూనే ఉన్నాయి. ఇంకా 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 అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ విశ్వంలో అనంతమైన అవకాశాలు ఉన్నాయి. ఎన్ని అవకాశాలు ఉన్నాయి? మీరేమంటున్నారు? ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడిగేది మీరు? మీరు క్రియేట్ చేయకపోతే అవకాశం మీకు కనిపించదు. రాజమౌళి ఈడికే వచ్చింటాడు. మీరు రాజమౌళితో అసిస్టెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తే. కానీ రాజమౌళి కరెక్ట్ టైంకి మీరు కలిసే టైంకి ఆయనకి అర్జెంటుగా ఫోన్ వచ్చి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు అడుక్కుంటున్నారు ఇక్కడ. నేను రాజమౌళితో చేయాలని మీరు నిర్ణయిస్తే వెతుక్కొని వచ్చి అడ్డుపడతాడు. మాట్లాడతాం సందర్భంగా ఏదో ఒక టక్కున పదం, ఆయనకు నచ్చే పదమే మాట్లాడతాం. నెక్స్ట్ సినిమాలో నీ అవకాశం నీకు అని చెప్పేసిపోతాడు. అట్లా కలిపేస్తుంది యూనివర్స్. ఎప్పుడు మీరు నిర్ణయించుకుంటే చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు, ఎల్లప్పుడూ,
నేను సంపదలతో ఉంటాను, ఆరోగ్యంతో ఉంటాను, నా జీవితంలో ఏ సమస్యలు లేవు. ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ఎ క్రియేటర్. నేను ఎప్పుడు ఆనందంతో జీవిస్తాను, రోజు ధ్యానం చేస్తాను, పుస్తకాలు చదువుతాను, సజ్జన సాంగత్యం చేస్తాను, ఆచార్యుల మాటలు వింటాను, అందరికీ ధ్యానం చెప్తాను. దిస్ ఈజ్ మై సీక్రెట్. ఇదే నా సీక్రెట్. నేను ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం చెప్పడం మానలేదు. ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం చెప్తూనే ఉన్నా, ఇస్తూనే ఉన్నాను. మరి అన్ని లక్షల మందికి నేను ధ్యానం చెప్పినా కదా, వాళ్ళందరి ధ్యాన ఫలితం నాకు 1 సంవత్సరం ధ్యానం చేస్తే ఎంత శక్తి, ఎంత జ్ఞానం వస్తుందో నాకు 1 నిమిషంలో వస్తుంది. ఎప్పుడైతే నేను తీసేస్తామో, ఎప్పుడైతే నేను ఇంకా పెంచుకోవాలి, నేనే పెంచుకోవాలి, నేనే పెరగాలి. ఇప్పుడు చెమటలు వస్తున్నాయి, ఇలా కూర్చొని సంకల్ప శక్తికి చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే యూట్యూబ్లో చెప్తే అయిపోతుంది. బోల్డ్ అంతమంది వస్తారు నా దగ్గరికి. ఇప్పటికే బోల్డ్ టైం ఎలాగ చచ్చిపోతున్నాను నేను. అన్ని డిస్టిక్లకు ఈ మధ్యలో డిస్టిక్లు మారినాయి, స్టేట్లు వచ్చినాయి, కంట్రీలకు వచ్చినాయి. టైం లేదు, అంతమంది వచ్చేసింది. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇష్టం. అట్లా ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. నేను తీసేయాలా, నేను బాగుండాలా కాదు, అందరూ బాగుండాలని థాట్ పెట్టండి. మీ దగ్గరికి సంపదలు ఎత్తుకొని వస్తాయి. ఇట్లా అర్థమైందా? అప్పుడు మీ కర్మని ఎవరు తీరుస్తారు తెలుసా? అందరూ బాగుండాలనుకున్నప్పుడు యూనివర్స్ తీరుస్తుంది. పరమ గురువులు దిగొచ్చి ఆడ ₹1,00,000 వాడు అట్లా ఎదురొస్తూ ఉంటాడు. వాడికి నేను ఆడికి వచ్చే వరకు అప్పు కట్టేసి వాడిని అక్కడ పంపించేసింటాడు, చేసేసింటాడు అంతే. ఎందుకు? ఈడ వచ్చే వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు, అందరి కోసం ఆలోచిస్తున్నాడు. వాడి కోసం 1,00,000 మంది ఆలోచిస్తారు. పరమ గురువులు, హాస్టల్ మాస్టర్లు అందరూ రంగంలోకి దిగుతారు. దిగి మీ అప్పులు, మీ బాటలన్నీ క్లియర్ చేసుకుంటూ పోతారు. ముందర బాడీగార్డ్స్. మీకు తెలియదు గురువుల సహాయం ఎంత ఉంటుందో, నాకు ప్రత్యక్షంగా తెలుసు. నేను ఒకటే చెప్తా, నేను ధ్యానం చెప్తున్నా, మరి నాకు ఈ సమస్య పెడితే ఎట్లా? మాకు ల్యాండ్కి సంబంధించి ఒక ఇష్యూ వచ్చింది, కోర్టుకి వెళ్ళాలా, తీర్చుకోవాలా. నాకు లాయర్ తెలియదు, ఏం తెలియదు. ఒక ఆయన, మన పిరమిడ్ మాస్టర్ ఒక ఆయన ఫోన్ చేసి, సుప్రీంకోర్టులో వాళ్ళకి ఫ్రెండ్ ఉన్నాడు నా లాయరు, ఆయనకు ఫోన్ చేస్తే, ఆయన ఆ డిస్టిక్లో ఉన్న కోర్టుకు ఫోన్ చేస్తే ఆయన నా కేసును సంతకం పెట్టించుకొని ఇంటికాన్నే ఆయనే డీల్ చేసి సాల్వ్ చేసి పంపించిండు నాకు ఇంటికి. మరి ఇది కాదా ప్రత్యక్ష ఎగ్జాంపుల్? నేను పోయాను అడిగి. ఎందుకంటే నువ్వు చేయాల్సిన పనులు ఇవిగా ఉన్నాయన, నీ పనులు నేను చూసుకుంటా, నువ్వు నీ పనే చేయిపో అని చెప్పి నన్ను పంపిస్తూ ఉంటారు. రోడ్ వేస్తున్నారు నాకు. ఇప్పుడు నేను ఆశ్రమాన్ని కట్టుకోవడానికి మిమ్మల్ని అందరినీ బుక్ పట్టుకొని డబ్బులు అడుక్కుంటూ తిరగాలన్నా, నా పని అది కాదని చెప్పిన నేను. ఆశ్రమాన్ని మీరు కట్టించండి, ధ్యానం నేను చెప్పుకుంటూ పోతా అని చెప్పిన. అడగకుండానే డబ్బులు వస్తూనే ఉండే, ఆశ్రమం కట్టుకుంటూనే పోతుంది అది, నేను ఇక్కడ ధ్యానం చెప్తూనే ఉన్నా. మీరు అందరి కోసం పని చేస్తే సంపదలు మీ దగ్గరికి గురువులు తీసుకొని వస్తారు, మీ హోంవర్క్ చేస్తారు, మీ అప్పులు తీరుస్తారు, మీ కర్మలు తీర్చేస్తారు. మీకు వచ్చే శత్రువులందరినీ ఆన్లైట్లో పక్కకు తప్పించేసి అటు మీ చుట్టూ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వస్తుంది బై జగద్గురుస్. చేసి చూడండి. నా పిల్లలు, నా ఇల్లు, నా కుటుంబము, నా ఆరోగ్యం, నా ఎంజాయ్మెంటు, నా కడుపు తీసేయండి మనందరము అనండి. అప్పుడు మనందరంలో నేనున్నానా లేనా? నేను ఎప్పుడు హిమాలయాల్లోకి ఒక్కరిని పోతుందని ఊహించుకోవాలా, నాతో పాటు 70-80 మందిని తీసుకొని పోవాలని ఊహించుకునేవాడిని. ఎందుకంటే నాకు ఇష్టం, ఒక్కరిని పోవడం అంటే ఇష్టం కాదు. సో ఫస్ట్ టైం పోయినప్పుడు 50 మందితో పోయొచ్చా. ఆ తర్వాత సెకండు అమర్నాథ్ యాత్రకి 13 మందితో పోయొచ్చా. మొన్న అయితే సిద్ధాశ్రమానికి 78 మందితో పోయొచ్చా. మళ్ళీ ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు అందరూ. చెప్పండి, పత్రిజీ గారు నా ఇల్లు అనుకునింటే ఇవాళ ఇది ఉండేదా? మన అన్ని దుఃఖాలకు కారణమైంది తెలుసా? నేను అనుకోవడం వల్ల. ఆ నేను ఎంత ఉంది తెలుసా? ఇంతే ఉంది. ఈ ఇంత నేను కోసం మనం నల్లాడుతున్నాం. అరే ఈ గోడలు బదలు కొట్టరా బాబు, మొత్తం నీదే అని చెప్తున్నారు. నాది మొత్తం పోతుంది అంటున్నారు. మీ దగ్గర ఉండడానికి ఏముందని పోతుంది? ఏమీ లేదు, ఏడుపు ఉందంతా. డోర్లు ఓపెన్ చేయండి, మొత్తం బయట ఎక్కువ ఉంది, అనంతం ఉంది బయట. బయటిది లోపల నుంచి పోతే 5 పోతుంది, వస్తే అనంతం వస్తుంది. పోతే ఎంత పోతుంది? 1 పోతుంది, వస్తే ఆ విషయం తెలిసిన వాళ్ళు గురువులందరూ వదిలేసిండ్రు. మనం అనుకుంటాము అబ్బా ఎంత త్యాగం చేసిండ్రు అని. అందుకే భద్ర సార్ అంటాడు, త్యాగం లేదు,
వైభోగం చేస్తున్నాను నేనేం త్యాగం చేస్తాను నీకోసం? పిచ్చోడున్నావా? నేనేం త్యాగం చేయలే. గిది విడిచిపెట్టినా, ఒకటి విడిచిపెట్టిన ₹1 ₹1,00,000 కట్టించిండు, ఇదిగో చూడు అంటున్నాడు ఆయన. మనం అనుకుంటాం ఎంత త్యాగమూర్తో అంటుంటాం. 10 సార్లు చెప్పిండు, ఒరే నేను మీ అందరికన్నా స్వార్థపరుండ్రా, నాకు ఆనందం ఎక్కువ వస్తుంది, మీ అందరికీ ఎంత చెప్తే అంత ఎక్కువ వస్తుంది నాకు, అందుకే నేను చేస్తాను. విజయభాస్కర్ రెడ్డి గారు నాకు ఒక పని చెప్పారు, చేశాను. నా పనిని 10 రెట్ల పని నేను చేసేసాడు. నేను ఆయనకు ఒకటే పని చేసిన, నేను చేయలేని పని ఆయన చేసిండు, నాకు చేసేసిండు. సింపుల్. ఎంత బాగుంది. సో ప్రపంచం కోసం ఒక్క అడిగేయండి, ప్రపంచం మొత్తం కలిపి మీ వైపు ఒక్క అడిగేస్తారు, అయిపోయా. మీరు వేసేది ఒకటే అడుగు, 810 కోట్ల మంది మీకోసం సిద్ధంగా ఉన్నారు, మీరు ఒక్కరే వాళ్ళ కోసం. కానీ 810 కోట్ల మంది నీ దగ్గరకు వస్తున్నారు, మహాగురువులు వస్తారు, జగద్గురువులు వస్తారు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి కోసం బతకాలి? మన కోసము, మన కుటుంబం కోసం బతకాలి. కానీ మన కుటుంబం అంటే మన ఇంట్లో గారు మొత్తం జగత్తంతా వసుదైక కుటుంబము. ఏంటి? నేను అలా అనుకున్నాను కాబట్టి అన్ని చోట్ల నాకు ఇండ్లు ఏర్పడ్డాయి, అన్ని ఇండ్లలో ఉన్న డబ్బులు నా వైపు వస్తున్నాయి, అన్ని ఇళ్ళల్లో ఉన్న కార్లను నేను ఎక్కుతున్నాను, వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి భోజనం చేస్తున్నాను, పనసకాయ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, చక్కటి ఫుడ్డు, వాళ్ళ ఇండ్లు లగ్జూరియస్ హౌజు. నేను ఆ ఒక్క ఇల్లు కట్టుకోవాలంటే నా వల్ల కాదు, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉండి చూస్తాను, వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను. అది నాదే ఫామ్ హౌస్. మీ సొంత ఫామ్ హౌస్ ఉన్న మీరు ఎన్ని సంవత్సరాలు నెలకు ఒకసారి పోతారా? నేను నెలకు 2 సార్లు ఏదో కొత్త ఫామ్ హౌస్కి పోతా, పోయిందానికి పోను మళ్ళీ. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు? ఉన్నోళ్ళు ఎక్కువ చేస్తున్నారా, నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను? అన్ని ఫామ్ హౌస్లో నాయే. మీరు కట్టుకుంటే ఒకటే ఫామ్ హౌస్, కట్టుకోకపోతే, అందుకే సార్ ఏం చెప్పిండు, ఇల్లు కట్టుకోకండి రా, ఆశ్రమాలు కట్టండి అన్నాడు. నాకున్న 6.5 ఎకరాలు రాసేసి నేను ఒక ఆశ్రమం చేసేసిన, అమెరికాలో నాకు ఇల్లు కడుతున్నారు. హైదరాబాద్లో నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో తెలీదు. నిన్ననే ఒక మేడం వచ్చి చెప్తుంది, నేను మీ అమ్మని అనుకోండి, ఈ ఇల్లు మీది, మీ ఇద్దరు ఎప్పుడు వచ్చినా సరే ఉండొచ్చు. అయిపోయి నాకు ఇల్లు వచ్చేసింది, ఇంకేముంది, అంతకని ఏం కావాలి నాకు? హైదరాబాద్లో ఎన్నింట్లో నాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు. నేను చక్కగా వెళ్తే డైరెక్ట్ ఆ ఏసీ రూమ్ నాకు ఇచ్చేస్తారు అంతా. కావాలంటే నా ఎమ్మడి ఒక 1 మంత్ తిరగండి, మీరు చూస్తారు, అమ్మ ఇంత ఏం సార్ ఇది కథ అంటే, అబండెన్స్. నా మైండ్లో ఏముంది? మీకు అబండెన్స్ కావాలా వద్దా? ఇక్కడ ఏముండాలా? ఇప్పుడేముంది? దరిద్రం ఉంది. ఇక్కడ ఏముంది? దరిద్రాన్ని తీసేసి ఏం పెట్టాలి? బయట పెట్టాలన్నా, ఈడ పెట్టాలన్నా? మరి ఈడ తీయాలిగా ఫస్ట్. ఏం చేయాలా? ఇంకేం చేయాలి? పుస్తకాలు చదివితే ఇక్కడున్న చెత్త తీసుకుపోయి కొత్తది వస్తుంది. నెక్స్ట్ ఇంకేం చేయాలా? ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఈ చెత్త మాటలు తీసేసి కొత్తవి పెడతారు. ఇంకేం చేయాలా? ఎందుకంటే గురువు ఏం చెప్తాడంటే, నువ్వు పనికిమాలినోడివి కాదు, నువ్వు దేవుడివి అని చెప్తాడు, మైండ్లో పెట్టేసిండు. నెక్స్ట్ ఇంకేం చేయాలి? సేవ చేస్తే, ఇస్తే ఒకటి, చేస్తే ఒకటి, చెప్తే మరి అందరికి చెప్తున్నారు కదా మీరు. చెప్పినప్పుడు విశ్వం అంతా మీ దగ్గరకు వస్తుందా రాదా? చెప్పండి. సంపదకు ఎన్ని మార్గాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5. నాతో పాటు చెప్పండి. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, ప్రచారం. ఈరోజు మనం నిర్ణయించుకుందాము, ఈ రోజు నుంచి నేను ఈ 5 చేస్తాను, ఈ 5 కోసం నా జీవితాన్ని పెడతాను. నా జీవితం ఎంత అద్భుతంగా అవుతుందో, మీ ఆలోచనలన్నీ ఇక్కడే ఉండాలి. నేను దేవుని కదా అని గుర్తు తెచ్చుకోండి. సో అందుకనే జనవరి 20 అట్లా టైంలో మన ఎన్లైట్ టీవీలో ఒక కోర్స్ కండక్ట్ చేస్తున్నాం. దీని మీద మొత్తం ప్రాక్టికల్స్ 21 డేస్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 3 డేస్ వర్క్షాప్ ఉంటుంది. ఆ తర్వాత అసైన్మెంట్స్ ఉంటాయి. మొత్తం ఒక కోర్సును డిజైన్ చేసినాం. క్రియేటింగ్, మాస్టరింగ్ యువర్ ఇంటెంట్ పవర్, సంకల్ప శక్తి మీద మాస్టర్లు కావడం ఎలాగనేది అందరూ, ఇంకా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ దొరకకపోతుందో అక్కడ నెంబర్లు ఇచ్చిపోండి, మీ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ గ్రూప్లో మీకు ఆ డీటెయిల్స్ వస్తాయి. జనవరి సంక్రాంతి అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ క్లాస్. రెగ్యులర్గా ప్రాక్టికల్స్ ఉంటాయి, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. మంచిగా హాయిగా కూర్చొని ఉన్నతోనే కూర్చొని మంచి చేద్దాం. తర్వాత మనం బయటికి వెళ్ళి 3 డేస్ వర్క్షాప్ చేసుకుందాం, ప్రాక్టికల్స్ చేద్దాం. ఈ సంవత్సరం మనం అందరం మన జీవితాల్లో ఏం సృష్టిద్దాం?
అబండెన్స్ని సృష్టిద్దాం, ఆ అబండెన్స్ని ప్రపంచానికి పంచుదాం, ఇంకా అబండెన్స్ వస్తుంది, ఇంకా పంచుదాం, ఇంకా అబండెన్స్ వస్తుంది. అలా ప్రపంచం అంతా తిరుగుదాం. నేనైతే ఒకతోనో కూర్చోను. మీరు కూర్చుంటుంటారా? నా ఎంబడి వస్తారా చెప్పండి. వస్తారా రారా? నేను జపాన్లో యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నా. మరి వాళ్ళందరికీ టీచింగ్ చేయాలంటే ఎవరు చేయాలి? నేనే చెప్పాలనా? నాకు బోర్ కొట్టింది నేను చెప్పా, మీరు చెప్పాలా. అందుకే స్పిరిచువల్ సైన్స్ టీచర్స్ ట్రైనింగ్ పెడుతున్నాం మనము ధ్యాన ధర్మ ఆశ్రమంలో. ఎంతమందికి స్పిరిచువల్ సైన్స్ టీచింగ్ చేయాలని చెప్పండి. స్పిరిచువల్ సైన్స్ను టీచింగ్ సైంటిఫికల్గా టీచ్ చేయాలంటే వాళ్ళు. అయితే మీ అందరికీ ఒకటే వేదిక ఉంది, ధ్యాన ధర్మ ఆశ్రమం. ఆర్డర్ తీసుకొని రండి. ఆ ఆశ్రమం కట్టిందే అది. పత్రి సార్ నాకు క్లియర్గా చెప్పాడు. ముందు కోర్సు డిజైన్ అయినాక ఆన్లైన్లో ఫస్ట్ వస్తుంది, తర్వాత ఆశ్రమంలో మీకు అన్నీ తెలుస్తుంది. అక్కడ పెద్ద సెమినార్ హాల్ కడుతున్నాం మేము. అందుట్లో 400 మంది కూర్చొని డిజిటల్ బోర్డు మీద ఒక్కొక్క బిట్టు పాయింట్ టు పాయింట్ నేర్చుకుంటూ వస్తారు. మీరు నోట్స్ రాసుకుంటారు. చిన్నపిల్లలు కోర్సులో జాయిన్ అవుతారు కదా మీరు పిల్లల్ని, అలా కోర్సు ఉంటుంది. ఇలా కాదు, ప్రతిదీ పాయింట్ ఉంటుంది. దాని మీద వర్కౌట్ చేస్తాం, డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతుంది, మళ్ళీ సాధన చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఏమైనా క్లియర్ ఉంటుంది తెలుసుకుంటాం, కౌన్సిలింగ్, ఇట్లా అన్నీ గైడ్ చేసుకుంటూ వస్తాము. సో టీచర్స్ ట్రైనింగ్ కోర్స్. తద్వారా మనం ఏం చేస్తామంటే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలకు వెళ్ళి మీరు కూడా ఇలాగే సైంటిఫికల్గా చెప్పాలి. చెప్పుతాము అని నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో చెప్తారు. నా వల్ల ఏమవుతుందిలే, నేను చెప్పలేనులే అనుకున్న వాళ్ళకు కాదు. చెప్పండి, ఎంతమంది నిర్ణయం తీసుకున్నారు? నేను ఈ జీవితం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి నిశ్చయించుకున్నాను. ఐఎమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. ఐ టీచ్ మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ సైన్స్ అక్రాస్ ద గ్లోబ్. ప్రపంచానికి చెప్తాను, వింటారు. చెప్పండి, నేను ధ్యానం చెప్తే 1,000,000 మంది నా ముందు కూర్చొని ధ్యానం చేస్తారు. కొంతమంది వస్తారు, వచ్చి సార్ నేను ధ్యానం చెప్తుంటే ఎవరు వినట్లేదు సార్. యద్భావం నీ నుదుటి మీద రాసుకొని పోయినావు, నేను చెప్తే ఎవడు వినడని. ఎవ్రీ రిలేషన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్. మీ దగ్గరకు వచ్చే వ్యక్తి ఎలా ప్రవర్తించాలనేది నీ నుదుటి మీద రాసుకొని ఉంటుంది. నీ మైండ్లో మీరు అట్లా క్రియేట్ అయినరు. అంగుళీమాలుడు అనే వ్యక్తి ఉన్నాడు, ఒక క్రూరుడు. ఆయన ఎవరిని చూసినా చంపేస్తాడు, కానీ బుద్ధుడు పోతే కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకు చెప్పండి? అందరు ఏమనుకున్నారు అంగుళీమాలుని? వీడు క్రూరుడు, చంపేస్తాడు అన్న భయంతో పోయాడు. బుద్ధునికి ప్రాణ భయం లేదు కాబట్టి ఎవరైనా నా మిత్రుడే నేనే అనుకుంటాడు. ఆయన నా ముందున్న వ్యక్తి నేనే అనుకుంటాడు బుద్ధుడు. సో ఇప్పుడు చెప్పండి, సమాజం పర్ఫెక్ట్గా ఉందా లేదా? మూర్ఖులా? మనకు సహాయం అందిస్తారా అందియరా? చెప్పండి. సమాజం, అందులో ఉన్న వ్యక్తులు కరుణామయులు, అందరూ నాకు సహకరిస్తారు, నాతో మిత్రత్వంతో ఉంటారు, నాకు ఆనందాన్ని ఇచ్చగలిగే పనులన్నీ చేస్తారు. మేమందరం మిత్రులుగా ఉంటాము. ఎవ్రీబడి ఈజ్ పర్ఫెక్ట్ రైట్ హియర్ రైట్ నౌ. రేపు ఎప్పుడో కాదు. ఈ విధంగా ఎప్పుడైతే మీరు మైండ్లో పెట్టుకుని టువర్డ్స్ ద వరల్డ్ ద జడ్జ్మెంట్ షుడ్ బి చేంజ్డ్, దెన్ దట్ ఈస్ ద యువర్ మైండ్ రిఫ్లెక్షన్. మీకు కొత్తగా మీ చుట్టూ ప్రవర్తించే వ్యక్తులందరూ మీ దగ్గరకు వచ్చే వరకల్లా కొత్తగా ప్రవర్తించడం మొదలు పెడతారు. వ్యక్తులు మారింది వీడు అనుకుంటారు, మారింది వాళ్ళు గారు. మీ మైండ్లో వాడి పట్ల ఉన్న ప్రింట్ మారింది, రిఫ్లెక్షన్ కొత్తగా వచ్చింది. సో చెప్పండి, మీ పార్ట్నర్స్ మీకు సహకరిస్తారా సహకరించరా? మా పార్ట్నర్స్ అందరూ నాకు సహకరిస్తారు. ఇంట్లో ఉన్న పార్ట్నర్ అయినా, బిజినెస్లో ఉన్న పార్ట్నర్ అయినా, జాబ్లో ఉన్న పార్ట్నర్ అయినా, ఎవరైనా మీకు సహకరించాల్సిందే అని మీరు డిసైడ్ అయితే, ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా మీ దగ్గరకు వస్తే మీకు అనుకూలంగా మారిపోతాడు. దట్ ఈస్ ద క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది. యద్భావం వాట్ యూ ఫోకస్ దట్ ఎక్స్పాండ్స్. నువ్వు మిత్రత్వం మీద ఫోకస్ చేస్తే ఫ్రెండ్షిప్ విల్ బి డెవలప్డ్. శత్రుత్వం మీద ఫోకస్ చేస్తే దట్ విల్ బి ఎక్స్పాండెడ్. దురదృష్టం మీద ఫోకస్ చేస్తే అప్పులు ఎక్స్పాండ్ అవుతుంది. వెన్ యూ ఫోకస్ ఆన్ ద వెల్త్ విల్ బి ఎక్స్పాండెడ్. సో దీన్నే పత్రిక గారు ఏమంటారంటే, యు ఆర్ ద గాడ్, యు ఆర్ ద క్రియేటర్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఏ ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు గొప్ప స్పీకర్ ఉన్నారు ఇక్కడ, ఇవాళ సార్ సెషన్ తీసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మాస్టర్స్, ఒక్కసారి రాము సార్కి గట్టిగా చప్పట్లు కొడదాము. ఎలా ఉంది క్లాస్?
ఎలా ఉంది? ఎలా ఉంది? మరి గట్టిగా చప్పట్లు వినిపించట్లే.